లో ఒక గిన్నె నూనెని నేను ముందే ఈ ముక్కల మీద వేసేస్తాను. చూడండి, ఒక గిన్నె నూనె తీసుకున్న కొలత గిన్నెది. ఒక గిన్నె నూనెని ఈ ముక్కల మీద ముందుగానే వేసి కలుపుకుంటాను. చూసారా, పల్లి నూనె ఎంత మందంగా ఉందో. మన పెద్దలు చెప్పారు, నూనె మందంగా పాలు పల్చగా తాగాలి అని. ఇది ఎద్దుగానుగ నూనె అండి. అది పోస్తూ ఉంటేనే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఒక గిన్నె నూనెని తీసుకొని ఈ ముక్కల మీద పోసుకుంటున్నాను. ఈ నూనెలో ఈ ముక్కలు మంచిగా కలిసేలాగా పెట్టుకోండి. నూనె కలవడం వల్ల ముందే ముక్క గట్టిగా ఉంటుంది, మెత్తబడిపోదు. అందుకని కొద్దిగా ముందుగా ఇందులో నూనెలో ముక్కల్ని పూర్తిగా కలిసేలా కలుపుకుంటాం. ముక్క చివరి రోజు వరకు మెత్తబడకుండా ఉంటుంది. ఇందులో కొద్దిగా చిటికెడు పసుపు, ఎక్కువ అవసరం లేదు. కొద్దిమంది వేసుకోరు కూడా.